రేపు అందుబాటులో ఒక్కసారి మీరు హోల్డ్లో ఉండండి. మనం పోల్ పెట్టాం, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్, మీరు హ్యాపీనా అన్నాం. ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఇప్పుడు అవుట్ అవుతున్న పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే భారతీయులు అందరూ కోరుకుంటున్నది ఇదే. ఎప్పుడైతే పాకిస్తాన్ మనపై దాడులకు పాల్పడుతుందో, పెహల్గాం దాడికి పాల్పడిందో, మనపై యుద్ధానికి కాలుదివ్విందో, ప్రపంచ పటంలో పాకిస్తాన్ మాయమైపోవాలి, మన పీఓకే మనకు వచ్చేయాలి అని. అవసరమైతే సింధ్ తమ దేశాన్ని అడుగుతోంది కాబట్టి సింధ్ ఒక దేశంగా ఏర్పడాలి, బలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడాలి, దెబ్బకి పాకిస్తాన్ 3 ముక్కలు అవుతుందని. కానీ ఇక్కడ మనం ఒక పోల్ పెట్టాం, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్, మీరు హ్యాపీనా అంటే ఆ 2% మంది ఇక్కడ ఉండనే ఉన్నారు. 2% మంది ఎప్పుడూ కూడా పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. పైగా వీళ్ళు మనం తెలుగులో పెట్టాం కదా, అంటే తెలుగు రాష్ట్రాల్లో 2% మంది పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఉన్నారు. చూడండి ఒక్కసారి, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్, మీరు హ్యాపీనా అని అడిగితే 2% మంది నో అని చెప్తున్నారు. అంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్ అయితే హ్యాపీగా లేరు. వాళ్ళు పాకిస్తాన్ మోచేతి నీళ్ళు తాగేవాళ్ళు, పాకిస్తాన్ స్లీపర్ సెల్సో అయ్యుండి ఉంటారు. బహుశా వాళ్ళు తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు, తల్లి పాలు తాగి తల్లికే వెన్నుపోటు పొడిచేటటువంటి వాళ్ళు అయ్యుండి ఉంటారు. భరత మాత గడ్డపైన పుట్టి మన గాలి పీలుస్తూ మన నీళ్లు తాగుతూ 2% మంది ఇంకా పాకిస్తాన్కి వంత పాడుతున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఒక్కసారి వాళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఆ 2% ఎవరో మీరు ఓట్ చేశారు కదా, ఒక్కసారి మీ ఐడి, మీ ఫోన్ నెంబర్ అక్కడ పోస్ట్ చేయండి. మీకు దమ్ముంటే, నేను అడుగుతున్నాను, మీకు దమ్ముంటే, మీకు పాకిస్తాన్ మీద అంత ప్రేమ ఉంటే ఒక్కసారి మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వగలరా? 2% మంది అంటూ ఉన్నారు. సిగ్గుందా మీ ముఖాలకి? 2% మంది పాకిస్తాన్ ప్రపంచ పటం నుంచి అవుట్ అంటే మేము హ్యాపీ కాదని అంటూ ఉన్నారు. నేను వాళ్ళని అడుగుతున్నాను, తెలుగు అర్థమవుతుంది కదా, అందుకే కదా మీరు ఓట్ చేశారు. బహుశా మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడో చోటు ఉన్నారు, లేదంటే తెలుగు తెలిసినటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాలకు వెళ్ళిన ఎన్ఆర్ఐస్ అయినా అయి ఉండాలి. మొత్తానికి మీరు తెలుగు వారని అర్థమైంది, తెలుగు తెలిసిన వారని అర్థమైంది. దమ్ము ఉంటే మీరు మీ ఫోన్ నెంబర్ని అక్కడ పెట్టండి. మీరు పాకిస్తాన్కి అనుకూలంగా ఉన్నాను అని చెప్పి మీ ఫోన్ నెంబర్ని అక్కడ పెట్టండి. మీకు దమ్ము ఉంటే పెట్టండి అక్కడ. మీరు మీ దేశాన్ని, ఏ దేశాన్ని మీరు తల్లిగా భావిస్తున్నారో ఆ తల్లి మీద మీకు అభిమానం ఉంటే మీరు మీ ఫోన్ నెంబర్ని అక్కడ పెట్టగలరా? నేను డిమాండ్ చేస్తాను. కామెంట్స్లో మీరు కూడా ఎవరైనా అడగగలరా, డిమాండ్ చేయగలరా? అడుగుతున్నాను. మీకు దమ్ము ఉంటే, మీకు ధైర్యం ఉంటే, పాకిస్తాన్ మ్యాప్లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేదు అని పెట్టిన 2% మంది ఫోన్ నెంబర్ పెట్టండి. మీకు మీ మదర్ ల్యాండ్ మీద, మీరు ఏ భూభాగాన్ని మీరు మదర్ ల్యాండ్ అనుకుంటున్నారో తెలీదు, మీకు మదర్ మీద, మదర్ ల్యాండ్ మీద అభిమానం ఉంటే మీరు పెట్టండి. ఒకవేళ ఈ మాట అన్నానని ఎవరైనా కోపం వస్తే దయచేసి ఏమనుకోకండి ప్లీజ్. తల్లిని ఉపయోగించి నాకు బాధగానే ఉంది, కానీ అందుకని మదర్ ల్యాండ్ అనే పదాన్ని వాడాను. మన దేశ భూభాగం మీద ఉండి తెలుగు తెలిసినటువంటి కుక్కలే వెళ్ళు, తెలుగు తెలిసిన వ్యక్తులే మన దేశ భూభాగం మీద ఉండి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యక్తులే. ఎందుకంటే మనం దాన్ని తెలుగులోనే పెట్టాం కదా. పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోవడం నాకు ఇష్టం లేదు అంటున్న ఆ కుక్కలు, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇది అని పెట్టి ఒక్కసారి పెట్టవా ప్లీజ్? ఒక్కసారి నేనే బ్లేజర్ పక్కన పెట్టి మరీ వస్తాను. కోట్లాది మంది ప్రజలు వచ్చి మీ దగ్గరికి వస్తారు, మిమ్మల్ని ఏమీ చెయ్యం. సాదరంగా మీకు హారతి ఇచ్చి సాదరంగా మేము మీకు పాకిస్తాన్కి పంపిస్తాం, ప్రాణాలతోనే పాకిస్తాన్కి పంపిస్తాం. మిమ్మల్ని పాకిస్తాన్కి పంపాల్సిన టికెట్టు, ప్రత్యేక ఫ్లైటు మేమే ఇస్తాం. మా దేశ ప్రజల డబ్బులతో మీకు టికెట్ కొని ఒక ప్రత్యేక ఫ్లైట్ని పెట్టి మిమ్మల్ని పాకిస్తాన్కి పంపిస్తాం. మిమ్మల్ని పాకిస్తాన్ రానిస్తుందేమో మీరే చూడండి. మీ ఫోన్ నెంబర్, అడ్రస్ మీరు పెట్టగలరా? 2% మంది చూడండి ఒక్కసారి. ఆ 2% మంది నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. ఇక్కడే 2% మంది ఉన్నారంటే దేశవ్యాప్తంగా ఇలాంటి పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి. అందుకే దమ్ముంటే మీరు మీ ఫోన్ నెంబర్, అడ్రస్ పెట్టండి. పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయింది. నేను చెప్తున్నా, పాకిస్తాన్ 2 ముక్కలుగా విడిపోయింది. అంతర్జాతీయ సమాజం, ఐక్యరాజ్య సమితి గుర్తిస్తుందో లేదో నాకు తెలియదు. ఆ బలూచిస్తాన్లో ఉన్న 1,50,00,000 మందిని ఈ పాకిస్తాన్ సైన్యం చంపేస్తుందేమో కూడా నాకు తెలీదు. పాకిస్తాన్కి ఇప్పటికీ అనుభవంలో వేస్తామని అన్నారు కదా. సరే, మహా అయితే ఎంతమంది ఉన్నారు? 1,50,00,000 మంది. వేసేస్తే పోలా అని పాకిస్తాన్ అనుకుంటే పరిస్థితి ఏంటి? అనుకోరా ఈ పాకిస్తాన్? ఇప్పుడు బలూచిస్తాన్ ప్రజలు 1,50,00,000 మంది వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని నాకు అనిపిస్తుంది. మరి అంతర్జాతీయ సమాజం ఏం చేస్తుంది? బలూచిస్తాన్ ప్రజలు దేశ విభజన దగ్గర నుంచి మేము ఈ పాకిస్తాన్తో ఉండము అని చెప్తున్నారు. అందుకే మేము సెపరేట్ బలూచిస్తాన్ అని
సెపరేట్ బలూచిస్తాన్ మేము స్వయం ప్రకటిత దేశంగా ఆవిర్భవించామని బలూచిస్తాన్ పాకిస్తాన్ చీలిపోయింది రెండు ముక్కలుగా. 1971లో పాకిస్తాన్ రెండు ముక్కలుగా చీలిపోయింది మన భారతదేశం చొరవతో, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ చొరవతో. తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడింది. ఇప్పుడు ఈ బలూచిస్తాన్ కూడా స్వయం ప్రకటిత దేశంగా ఏర్పరచుకుంది. ఒకసారి జెండాను మీకు చూపిస్తాను. ఆ జెండాను చూస్తే మీకు ఏమనిపిస్తుందో ఒకసారి చూడండి. ఒకసారి PCR బలూచిస్తాన్ జెండాను ప్లే చేయండి ఒకసారి. బలూచిస్తాన్ వాసులు ఏమన్నారు? మోదీ గారు మాకు మిసైల్ ఇవ్వండి, ఓ భారతదేశమా మాకు ఒక మిసైల్ ఇవ్వు, మేము పాకిస్తాన్పై ఎక్కువ పెడతామని బలూచిస్తాన్ అడిగింది. కానీ మనం అలాగా ఆయుధాలు ఇచ్చేవాళ్ళం కాదు కదా. మనం ఉగ్రవాదాన్ని అటాక్లను ఎంకరేజ్ చేసే వాళ్ళం కాదు కదా. అందుకే మనం ఇవ్వలేదు. మన ప్రయత్నం మనమే చేసాం, మన ఫైట్ మనమే చేసాం. కానీ బలూచిస్తాన్ అంటుంది కదా మేము సెపరేట్ బలూచిస్తాన్కి ఏర్పడాలని. మనం అడిగాం అంతర్జాతీయ సమాజం ముందు, ఐక్యరాజ్య సమితి ముందు ఏం చెప్పాం? బలూచిస్తాన్లో వేలాది మందిని చంపేస్తున్నారు. ఈ పాకిస్తాన్ సైన్యం ఏం చేస్తుందో తెలుసా? వేలాది మంది బలూచిస్తాన్ వాసులను చంపేసింది. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళ శవాలు కూడా ఎక్కడున్నాయో తెలియదు. వేలాది మందిని చంపేసింది. అందుకే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ 2000లో ఏర్పడి పాకిస్తాన్ ఉగ్రముఖులకు, పాకిస్తాన్ సైనికులకు చుక్కలు చూపిస్తుంది. ఇదిగో ఇప్పుడు చూడండి ఒకసారి బలూచిస్తాన్ సంబరాలు. పాకిస్తాన్ రెండున చీలిపోయింది, పాకిస్తాన్ నిలువున చీలిపోయింది, పాకిస్తాన్ ఇప్పుడు రెండు ముక్కలు అయిపోయింది. మేము స్వతంత్ర దేశంగా ఏర్పడ్డామని ఈ బలూచిస్తాన్ అంటూ ఉంది. కానీ ఈ 2% మంది కుక్కలు మాత్రం, ఒకసారి నేను పోల్ చూస్తాను, పోల్ చేయండి, మీరందరూ కూడా పోల్ చేయండి. ఆ 2% ఏమైనా పెరుగుతుందో, 2% ఏమైనా తగ్గుతుందో చూద్దాం. 2% మంది మాత్రం ఏమనంటూ ఉన్నారు? ఇప్పటికీ 2% మంది ఉన్నారు. 2000 ఓట్లు పడ్డాయి. 2000 ఓట్లలో 2% మంది ప్రజలు మేము పాకిస్తాన్కి హ్యాపీ కాదన్నారు. అంటే ఎంతమంది ఉన్నారో చూడండి. తెలుగు రాష్ట్రాల్లో పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగేవాళ్ళు, పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. 2% మంది. అందుకే మీరే ఎవరైనా ఈ 2% మంది పాకిస్తాన్ విడిపోవడం మాకు ఇష్టం లేదు అంటున్న ఈ 2% మంది మీరు అడ్రస్ పెడితే, మీరు ఫోన్ నెంబర్ పెడితే, మేము మీకు ఒక ప్రత్యేక విమానాన్ని కేటాయించి మిమ్మల్ని మీ దేశానికి పంపించేస్తాం, మీకు ఏర్పాట్లు చేస్తాం. మీరు ఇక్కడ ఉండాల్సిన అవసరం అనేది వెళ్ళిపోండి. మీకు ధైర్యం ఉంటే, మీ మదర్ల్యాండ్ ఏదో డిసైడ్ చేసుకుని మీరు మీ కుటుంబంతో సహా వెళ్ళిపోతాను అంటే మీకు ఏర్పాట్లు చేస్తాం. అందుకే అడుగుతున్నాను, మీకు ధైర్యం ఉంటే ఇది నా ఫోన్ నెంబర్ అని పెట్టండి, ఇదిగో నా అడ్రస్ ఉందని పెట్టండి. 40 మంది నెగిటివ్ పోస్టులు పెట్టారు. ఏదో పనికిమాలిన ఐడి నుంచి, ఫేక్ ఐడి నుంచి పెట్టడం కాదు. మీకు ధైర్యం ఉంటే ఇదిగో నా ఐడి, ఇదిగో నా పేరు, ఇదిగో నా ఫోన్ నెంబరు, ఇదిగో నా ఇంటి అడ్రస్ అని మీ ఇంటి అడ్రస్ను పెట్టండి. మీకు దమ్ము ఉంటే పెట్టండి, మీకు ధైర్యం ఉంటే పెట్టండి. మీకు సెపరేట్ ఫ్లైట్ కట్టించి మరి మీ దేశానికి, మీకు నచ్చిన దేశానికి పంపించేస్తాం. మీరు అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు. పెట్టగలరా ఎవరైనా? చూస్తున్నా, పెట్టగలరా ఎవరైనా? భారత్ మాతాకి జై. ఎవరైనా మీ అడ్రస్ని పెట్టగలరా? మీకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తున్నాం. 5 నిమిషాలు సమయం ఇస్తున్నాం. 5 నిమిషాల్లో ఆలోచించుకుని మీ అడ్రస్ పెట్టండి. ఫస్ట్ అడిగి మేమే వేస్తాం ఆర్టీవీ స్టూడెంట్స్ మీరు అనుకున్నట్టు డబ్బులు ఇవ్వడానికి. అవసరమైతే మా ఆర్టీవీ ఎంప్లాయీస్ అందరూ కూడా 1 మంత్ శాలరీ, మిమ్మల్ని పాకిస్తాన్ పంపించడానికి 1 మంత్ శాలరీ ఇచ్చేస్తాం మీకు ఒక సెపరేట్ ఫ్లైట్ ఏర్పాటు చేయడానికి. మిగిలిన భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు వస్తారు. అందులో మిమ్మల్ని బహుశా మీరు ఎంతమంది ఉంటారో అంతమందిని తీసేస్తే మిగిలిన కోట్ల మంది వస్తారు. మీకు ఒక ప్రత్యేక ఫ్లైట్ ఇచ్చి మిమ్మల్ని పాకిస్తాన్కి పంపించేస్తాం. కావాల్సిన తిండి సామాన్లు, 2 వాటర్ బాటిల్ కూడా ఇచ్చి పంపిస్తాం. ఏ నదిలో నీళ్ళు కావాలంటే ఆ నదిలో నీళ్లు తీసుకొచ్చి వాటర్ క్యాన్స్తో నింపి మిమ్మల్ని మీ దేశానికి పంపించేస్తాం. మీ అడ్రస్ పెట్టగలరా? 5 నిమిషాల సమయం ఇస్తున్నా, 5 నిమిషాల సమయం మీకు ఇస్తున్నా. మీరు మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టగలుగుతారా? పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టే వాళ్ళు ఎవరైనా పెట్టగలుగుతారా? జై భారత్, భారత్ మాతాకి జై. ఇదిగో చెప్పగలుగుతున్నాం. మా ఆర్టీవీ స్టూడియో నుంచి కూడా నినాదాలు వినిపిస్తున్నాం. అవసరమైతే మిమ్మల్ని పాకిస్తాన్ పంపించడానికి మా ఆర్టీవీ స్టూడియోలో ఉన్న సిబ్బంది 1 మంత్ శాలరీ మీకు ఇచ్చేస్తాం. మీరు నెంబర్ పెట్టండి. జస్ట్ మేము ఒక ఫ్లైట్ బుక్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి జనాభా అంతరిని కూడా డబ్బులు వేసుకుని మరి మిమ్మల్ని ఒక కొత్త ఫ్లైట్లో, కావాలంటే ఆ ఫ్లైట్ మీకే వదిలేస్తాం. మీరు పాకిస్తాన్లో హాయిగా చక్కర్లు కొట్టవచ్చు. ఈ 2% మంది జనాభా ఎవరో నాకు కావాలి. ఆ 2% మంది తెలుగు వింటున్నారు, మీకు తెలుగు బాగా అర్థమవుతుంది. అందుకే ఆ పోల్కి చాలా చక్కగా పెట్టారు. కొన్ని కమెంట్స్ కూడా పెడుతున్నారు. 5 నిమిషాల సమయం నేను టైం పెట్టుకుంటా. 12:21 అవుతోంది. మీకు 5 నిమిషాల సమయం ఇస్తా. కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నా. ఈ 5 నిమిషాల సమయంలో ఒక్క పాక్ కుక్క అయినా నా అడ్రస్ ఇది అని పెట్టగలుగుద్దా? బహుశా మీరు పాకిస్తాన్ మోచేతి నీళ్లు తాగుతున్న వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా,
ఇదిగో నేను టైం పెట్టుకున్నా, ఒక్కడ అడ్రస్ పెట్టగలుగుతారా? ఒక్కడ అడ్రస్ పెట్టగలుగుతారా ఈ పాకిస్తాన్కి జిందాబాద్ కొట్టేవాళ్ళు? బలూచిస్తాన్ విడిపోయింది, అదిగో పటం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించుకుంది, మేము విడిపోయాం, మాది సెపరేట్ దేశం అని. ఇప్పుడు నాకు ఒక భయం ఉంది, అదేంటంటే బహుశా పాపం బలూచిస్తాన్లో 1,50,00,000 మంది ఉన్నారు. పాకిస్తాన్లో సగం భూభాగం ఉంది, అంటే 44% భూభాగం ఉంది. అక్కడ మంచి బంగారం దొరుకుద్ది, మంచి మినరల్స్ దొరుకుతాయి. దానిపైన కన్నేసింది చైనా. అందుకే సిపెక్ చైనా పాకిస్తాన్ కారిడార్ని ఏర్పాటు చేసి బలూచిస్తాన్ ప్రజలను దోచేయాలని అనుకుంటుంది. అందుకే భారతదేశమా మమ్మల్ని కాపాడు, భారతదేశమా మాకు ఒక వెపన్ ఇయ్యి, భారతదేశమా మమ్మల్ని గుర్తించు, ఓ ప్రపంచమా మమ్మల్ని గుర్తించు అని ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అడుగుతోంది. యుఎన్ఓ మమ్మల్ని గుర్తించి, ఐక్యరాజ్య సమితి మమ్మల్ని గుర్తించని అడుగుతోంది. ప్రపంచ దేశాలు బలూచిస్తాన్కి వచ్చి మీ ఎంబసీలను పెట్టండి అని అడుగుతున్నాయి. ఇప్పుడు బహుశా నాకు ఏమనిపిస్తుందంటే ఈ పాకిస్తాన్ అసలు ఈ 1,50,00,000 మందిని లేపేద్దాం అని అనుకుంటూ ఉంటుండారేమో అని అనిపిస్తుంది. ఏమో చెప్పలేం. పాకిస్తాన్ అలాంటి వక్రబుద్ధి కదా, అనుబాంబులు ఉన్నాయి కదా, బహుశా వాళ్ళ భూభాగం పైన ఒక అనుబాంబు పట్టుకెళ్ళి పేలుస్తారేమో. బలూచిస్తాన్లో ఉన్న 1,50,00,000 మంది ప్రాణాలు ఇప్పుడు గాల్లో దీపంలా ఉన్నాయి. పాకిస్తాన్ ఏ క్షణంలోనే ఏమన్నా చేయొచ్చు. భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్ని అనుభవం వేసి లేపేస్తామన్న పాకిస్తాన్ వాళ్ళ దేశంలో సెపరేట్ దేశం కోసం పోరాటం చేస్తున్న బలూచిస్తాన్ ఎప్పుడైనా లేపేసేయచ్చు. ఇదిగో 2 నిమిషాలు అయింది, ఎవరైనా వచ్చారా? నెంబర్ ఎవరైనా ఇచ్చారా? ఒకవేళ నేను ఒక మెసేజ్ అడుగుతున్నాను, మా ఆర్టీవీ ఉన్న సిబ్బంది 1 మంత్ శాలరీ ఇచ్చేస్తుంది, మీరేమిస్తారు చెప్పండి? పాకిస్తాన్ కుక్కలను పాకిస్తాన్ పంపేయడానికి మీరేమిస్తారు? ఇందులో రాయండి, బహుశా వాళ్ళు చూస్తుంటుంటారు. మిమ్మల్ని పంపేయడానికి బాగా బతకొచ్చు కూడా అక్కడికి వెళ్ళి. ఎవరెవరు ఏమి ఇస్తారో చెప్పండి. 2% మందికి 2% మంది ఇంకా పాకిస్తాన్కి జై కొడుతున్నారు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పండి అని భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు రగిలిపోతుంటే ఈ 2% మంది ప్రజలు ఎవరు? నువ్వు ఏం తిని బతికావు, ఏం తాగి బతికావు, ఏ పాలు నువ్వు తాగి బతికావు నాకు చెప్పు. అందుకు అడుగుతూ ఉన్నాం, ఈ 2% మంది ప్రజలు మీ అడ్రస్, ఒక్కడైనా అడ్రస్ పెట్టగలుగుతాడా? సమయం అవుతోంది మిత్రమా, 3 నిమిషాలు అయింది ఇప్పటికీ. మీకు 5 నిమిషాల సమయం ఇచ్చి ఇంకా 2 నిమిషాలు ఉంది. మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ ఎవరైనా పెట్టగలుగుతారా? ఛాలెంజ్ చేశాం. మీకు భారతదేశంలో ఉండటం ఇష్టం లేకపోతే మీకు మంచి అరేంజ్మెంట్స్ చేసి మరి ఒక ప్రత్యేక విమానంలో మీ దేశానికి పంపించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాం. మీ అడ్రస్, ఫోన్ నెంబర్ పెట్టండి. ఇంకా 2 నిమిషాల సమయం ఉంది, ఇస్తున్నాం. సో నిజమైన భారతీయులు ఇప్పుడు స్పందించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఇలాంటి కుహానా భారతీయులు అని చెప్పుకునే వాళ్ళు, భారతదేశంలో ఉంటున్న వాళ్ళు 2% మంది పాకిస్తాన్కి ఎక్కడుండి జిందాబాద్ కొడుతున్నారు. వాళ్ళు ముఖాన్ని, వాళ్ళ అడ్రస్ని డైరెక్ట్గా చెప్పుకోలేరు. బహుశా వాళ్ళు స్లీపర్ సెల్సా, లేదంటే తల్లిపాలు తాగి తల్లికే వెన్నుపోటు పొడిచే రకాల తెన్నింటి వాసాలు లెక్క పెట్టే వాళ్ళ? తెలుగు అర్థమవుతుంది కదా, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? తెలంగాణలో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నారా, లేదంటే తెలుగు రాష్ట్రాల్లో పుట్టి ఏదైనా ఇంకొక రాష్ట్రంలో పని చేసుకుంటూ ఉన్నారా? మొత్తానికి షో చూస్తున్నారు అనేది అర్థమైంది కదా, అందుకు అడుగుతున్నా. ఇంకా 1.5 నిమిషం టైం ఉంది, పెడుతున్నారా ఎవరైనా? ఇంకెవరైనా పెట్టగలుగుతున్నారా? మీ అడ్రస్ ఎవరైనా పెట్టగలుగుతారా? ఇంకా 2% అలాగే ఉంది. అంటే ఒక 3,500 మంది ఓట్ చేస్తే ఆ 2% మంది యాడ్ అవుతూ ఉన్నారు, కానీ అడ్రస్ మాత్రం పెట్టట్లేదు. అంటే మీకు ధైర్యం లేదని అర్థమవుతుంది. సో మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తే మీరు సిద్ధంగా ఉండండి. బలూచిస్తాన్ ఏర్పడుతోంది. బలూచిస్తాన్ తాము స్వయం ప్రకటిత రాష్ట్రంగా ఏర్పాటు చేసుకుంది. ఈ 2% మందికి ఇది చావు కబురు, మిగిలిన 98% మందికి ఇది తీపి కబురు. 98 ఇందులో ఓట్ చేసిన 98% మందికి ఇది తీపి కబురు, ఆ 2% మందికి మాత్రం చావు కబురు. బలూచిస్తాన్ స్వయం ప్రకటిత దేశంగా ప్రకటించుకుంది, ఒక జెండాను ఎగరవేసింది. ఓ ప్రపంచమా మమ్మల్ని గుర్తించండి అని అడుగుతుంది. ఓ ప్రపంచమా మా దేశంలో ఎంబసీలను పెట్టుకోండి అని అడుగుతుంది. పాపం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడో ఉన్నటువంటి ఈ 2% మందికి అది నచ్చడం లేదు. అందుకే చూడండి ఏమని పెట్టాం, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్. ఇదే కదా ఇప్పటివరకు మీరు అందరూ కోరుకున్నది, ఇదే కదా ఇప్పటివరకు మనం అడిగింది. అసలు ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేసేయాలి, ఈ దెబ్బతో అయిపోయింది అనుకుంటే మధ్యలో వచ్చాడు ట్రంప్. మధ్యలో వచ్చి నేనేదో ఆపేశాను అంటున్నాడు. సో దానికి కారణం ఏంటనేది తర్వాత మాట్లాడదాం. కానీ మనం ఏం కోరుకున్నాం, ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ అవుట్ అయిపోవాలని కదా కోరుకున్నాం. మరి ఇప్పుడు బలూచిస్తాన్ అదే చేసింది కదా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆ బలూచిస్తాన్ అదే చేసింది కదా. వాళ్ళ స్వయం ప్రకటన ధైర్యంగా చెప్పుకున్నారు. వాళ్ళు
మేము పాకిస్తాన్ నుంచి విడిపోయాం, ఈ రోజు నుంచి పాకిస్తాన్కి మాకు సంబంధం లేదు, అదిగో క్వెట్టా మా రాజధాని అని వాళ్ళు చెప్పేసుకున్నారు. ఇదిగో మా అధికారిక చిహ్నం అని, అదిగో మీరు చూడండి ఒకసారి, అధికారిక చిహ్నం అని అనౌన్స్ చేసుకున్నారు. ఇదిగో మా జెండా అని చెప్పేసుకున్నారు. ఓ ప్రపంచమా, మా దేశంలో మీ ఎంబసీలను రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు చెప్పేసుకున్నారు. పాపం ఆంధ్రప్రదేశ్లో అంటే దేశవ్యాప్తంగా ఇలాంటి ఆ 2% మంది అన్ని రాష్ట్రాల్లో నుండి ఉంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న ఆ 2% మందికి పాపం ఇది చావు కబురు, వాళ్ళకి కన్నీరు రప్పించే కబురు. అందుకే వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఆ 2% తగ్గుద్దేమో అని నేను చూస్తున్నాను ఇందాకటి నుంచి. అయిపోయింది, టైం అయితే అయిపోయింది, వాళ్ళకి ఇచ్చిన 5 నిమిషాల సమయం అయిపోయింది. మరి ఎందుకబ్బా, మరి ఎందుకు ధైర్యం లేనప్పుడు పోల్లో పాల్గొనడం ఎందుకు? ధైర్యం లేనప్పుడు ఫేక్ ఐడీల నుంచి మెసేజ్లు చేయడం ఎందుకు? ఫైనల్గా అడుగుతున్నా, మీకు ధైర్యం ఉంటే మీ ఫోన్ నెంబర్, అడ్రస్ అక్కడ పెట్టండి. మిమ్మల్ని ఏమీ చేయరు, భారతదేశం మిమ్మల్ని ఏమీ చేయదు. ఎందుకంటే మానవత్వం, అణువణువున మాకు మానవత్వం ఉన్న దేశం కాబట్టి, మేము మానవ సంబంధాలకు, రక్త సంబంధాలకు విలువనిస్తుంటుంటాం కాబట్టి మిమ్మల్ని చాలా సాదరంగా, చాలా మర్యాదగా మిమ్మల్ని మీ దేశానికి పంపించేస్తుంటుంటాం. సో 2% మంది అంటే 80 మంది ఉన్నారన్నమాట. ఇందులో 4,000 పైన ఓట్ చేస్తే 2% మంది ఉన్నారు, 80 మంది. ఇందాక చూస్తే ఆ 2% మంది 30 నుంచి ఆ 2% మంది పోటీ ఇస్తూనే ఉన్నారు మనకి. ఆ 2% మంది యాడ్ అవుతూనే ఉన్నారు. మరి అంత ప్రేమ ఉన్న వాళ్ళకి ఒక ప్రత్యేక విమానం కట్టిస్తాం, లేదంటే మేము అరేబియా మహాసముద్రం నుంచి ఒక షిప్ని అరేంజ్ చేసి, మరి షిప్లో కావాలంటే షిప్లో పంపించేస్తాం మిమ్మల్ని. అరేబియా మహాసముద్రంలో ఒక షిప్ని అరేంజ్ చేసి మీరు హాయిగా వెళ్ళిపోవచ్చు, కరాచీ పోర్టు దగ్గరికి మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆ ధైర్యం లేనప్పుడు మరి ఆ 2% మంది టైం అప్, మీకు ఇచ్చిన సమయం అయిపోయింది. మరి ఏ ఫేక్ ఐడీల నుంచి పెడుతున్నారు? 4,200 మంది పోస్ట్ చేస్తే 2% మంది ఉన్నారు. ఈ 2% మంది ఐపీ అడ్రస్లు మనం కనుక్కోవాలి. ఎవరైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటే ఆ 2% మంది ఐపీ అడ్రస్లను కనుక్కుంటే ఇందులో పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు బయటకు వస్తారా? పాకిస్తాన్ స్లేబర్ సెల్స్ బయటకు వస్తారా? వీళ్ళకి పాకిస్తాన్ అంటే మహాప్రేమ, నరాన పాకిస్తాన్ అనేటటువంటిది జీర్ణించుకుపోయింది అనమాట. వీళ్ళకి కల్లో కూడా వీళ్ళు పాకిస్తాన్నే కలవరిస్తుంటుంటారు. బహుశా వీళ్ళు భారత భూభాగంపై ఉండి పాకిస్తాన్ భూభాగాన్ని చూస్తున్నట్టుగా వీళ్ళు ఫీల్ అవుతుంటుంటారు. ఈ 2% మంది పెరుగుతూ ఉన్నారు. అందుకే మరొక్కసారి చాలా గట్టిగా అడుగుతున్నాను, మీకు ఫోన్ నెంబర్ పెట్టే ధైర్యం ఉంటే ప్లీజ్ పెట్టండి. లేదు అంటే మీకు షిప్ కావాలంటే షిప్, లేకపోతే ఎయిర్ షిప్ కావాలంటే ఎయిర్ షిప్, ఏ షిప్ కావాలంటే ఆ షిప్ని మీకు మేము ఇస్తాం. మీరు పాకిస్తాన్ వెళ్ళిపోవటానికి కావలసిన ఏర్పాట్లు కూడా మేము చేస్తాం. మీ డీటెయిల్స్ ఇది ఎవరో ప్రకటించారు ఇక్కడ, శివశేఖర్ అంట 150,000 ఇస్తానని అంటున్నారు ఆయన. 150,000 నేను ఇస్తాను అని శివశేఖర్ అంటున్నారు. అబ్బా, మీకు ప్రజల నుంచి కూడా మీకు డొనేషన్స్ వస్తున్నాయి బాబు, మీకు డొనేషన్స్